నమస్కారం. నా పేరు రాయకోటి నరసింహులండి. ఈరోజు మన మధ్యలో గౌరవనీయులు పెద్దగొల్ల డాక్టర్ నారాయణ గారు. వారు ఇటీవల కాలంలో డాక్టరేట్ పొందారు కాబట్టి వారి యొక్క ముఖాముఖి కార్యక్రమం ఇప్పుడు చేపడుతున్నారు. నమస్కారం. ముందుగా నాకు ఇలాంటి మంచి చక్కని ఇంటర్వ్యూ అవకాశం ఇచ్చినటువంటి ఆలోచన మీడియాకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, మీ యొక్క ఇంత దాకా మీరు ఎదిగారు. సాహిత్యవేత్తలు కానీ ఇంకా కవితలు రాస్తూ ప్రజల యొక్క మన్నాలు పొందుతున్నారు. వాటికి అన్న ముందు మీ యొక్క పరిచయాలు చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. నా పేరు డాక్టర్ పెద్దగొల్ల నారాయణ. మా స్వగ్రామం వచ్చేసి సంగంకే, జనసంగం మండలము, సంగారెడ్డి జిల్లా. ఓకే సార్, మరి సాహిత్యంలో నిజంగా సమాజం మారడానికి ఇప్పటిన్న పరిస్థితుల్లో ఉందంటారా? నిజంగా మంచి క్వశ్చన్ అడిగారు నరసింహ్ గారు. మీరు సాహిత్యం నిజంగా సమాజంలో చాలా విషయాలు మనకు మారుస్తుంది. అంటే మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు అంటే పూర్వకాలం నుంచి కూడా ఇప్పుడు కూడా మన మధ్యలో మొన్ననే మనం తెలంగాణ సాధించుకున్నాం. ఆ తెలంగాణలో కూడా అంటే రకరకాల చాలామంది కవులు, కళాకారులు జానపదాలు రాసి, తర్వాత పాటలు రాసి, ఈ విధంగా సాహిత్యాన్ని పుట్టించి సాహిత్యంతో జనాలందరి ఏకం చేసి వాళ్ళు చైతన్యపరిచి మరి ఇది మనం తెలంగాణ సాధించుకున్నాం. మీరు అన్నటువంటి క్వశ్చన్ ఏంటంటే నిజంగా సాహిత్యం అనేటువంటిది సమాజంలో చాలా ఉపయోగపడి దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ వినియోగం చేసి సమాజాన్ని మారడానికి అవకాశం తీసుకుంటుంది. ఉదాహరణ తెలంగాణలో సాధించుకున్నటువంటి ఘనతనే చెప్పొచ్చు. అసలు ఇప్పుడు ఈ రోజుల్లో సాహిత్యం చదువుతున్నారంటారా అసలు యువకులు? ఎస్, తప్పకుండా చదువుతున్నారు. అంటే సాహిత్యం అంటే కొద్దిగా రూపాంతరం చెందింది. సపోజ్ ఇప్పుడు బుక్కులు చదవకపోయినా వాళ్ళు యూట్యూబ్లో అదే పుస్తకాన్ని కనుక డబ్బింగ్ చేసి వాళ్ళు ఒక వీడియో రూపంగా పెడుతున్నారు, లేదా నెట్లో పెడుతున్నారు, తర్వాత గూగుల్లో పెడుతున్నారు, తర్వాత ఒక బ్లాగ్ రాస్తున్నారు. సరే, ఇది పుస్తకాన్ని వాళ్ళు రకరకాలుగా రూపాంతరం చెందించి పెడుతురు కాబట్టి దాన్ని మనం డైరెక్ట్ పుస్తకాలు చదవకుండా దాన్ని షార్ట్ స్టోరీ తీసుకొని షార్ట్ తీసుకొని ఆ విధంగా చదవడానికి అవకాశం తీసుకుంటారు. కాబట్టి తప్పకుండా పుస్తకాన్ని చదవక అంటే పర్సెంటేజ్ 100% తీసుకుంటే పుస్తకం చదివే వాళ్ళు ఒక 40% ఉంటున్నారు. ఒక 60% ఏంటంటే ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి యూట్యూబ్ కానీ, వాట్సాప్ కానీ, రకరకాల మీడియాలు ఉన్నాయి కదా, వాటిలో వెళ్ళి చదువుతారు. అని కూడా అది కూడా రూపాంతరమే. పుస్తకంలో ఉన్నటువంటి భాగాన్ని మనం ఎవరైనా కూడా కాపీ పేస్ట్ లాంటి సిద్ధాంతం అనమాట. అట్లా సాహిత్యాన్ని తప్పకుండా అందరూ కూడా చదువుతున్నారు. సార్, మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? నేను వచ్చేసి 1 నుంచి 2వ క్లాస్ వరకు జనసంగం మండల్లో ఒక ప్రైవేట్ స్కూల్ చదువుకున్నాను. 2 నుంచి వెళ్ళి 5 వరకు రాయకోడ్ యూపీఎస్సీ స్కూల్లో చదువుకున్నాను, గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాల. అదేవిధంగా 5 నుంచి 7వ వరకు జెడ్పిహెచ్ఎస్ రాయకోడ్ ఉన్నత పాఠశాల చదువుకున్నాను. అక్కడ నుంచి ఏంటంటే హాస్టల్లో చదువుకున్నాను నేను, యాక్చువల్ గవర్నమెంట్ స్కూల్లోనే. సో అక్కడ నుంచి ఏంటంటే 7 నుంచి 10 వరకు దిగ్వాల్ జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో చదువుకున్నాను, అది కూడా గవర్నమెంట్ పాఠశాల, అది కూడా హాస్టల్లో చదువుకున్నాను. అక్కడ నుంచి ఇంటర్మీడియట్ వచ్చేసి ఏంటంటే జహీరాబాద్ శ్రీవాణి జూనియర్ కాలేజ్ చదువుకున్నాను. అందులో చాలా మంచి కష్టపడి నేను బైపీసీ తీసుకొని బాగా చక్కగా చదవడానికి అవకాశం తీసుకున్నాను. తర్వాత వచ్చేది ఏంటంటే నాకు గొప్ప ఆలోచన ఉండింది, నేను బాగా కలెక్టర్ కావాలనుకున్నాను. సో గ్రీన్ పెన్ సాధించాలనేటువంటి ఆలోచన ఉన్నది, కానీ అప్పటికి మా పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల కొద్దిగా నేను బ్యాక్ కావడం జరిగింది. అయినా కూడా మళ్ళీ ఏంటంటే బీఎస్సీ తీసుకొని జహీరాబాద్ శ్రీవాణి డిగ్రీ కాలేజ్లో మరి సైన్స్ తీసుకొని నేను అక్కడ పాస్ కావడం జరిగింది. అంతటితో ఊరుకోకుండా తర్వాత మళ్ళీ చదువును కొనసాగించకుండా అప్పుడు మధ్యలో ఆపేసి ఏం చేసిన తర్వాత నేను మళ్ళీ బీదర్లో లా చేయడం జరుగుతుంది. లా కూడా కంప్లీట్ ఆల్మోస్ట్ కావాలని వస్తుంది కాబట్టి ఇలా బీఎస్సీ ఎల్ఎల్బి కంప్లీట్ చేశాను. ఓకే సార్, ఏమైనప్పటికీ మీరు ఒక కలెక్టర్గా కావాలనుకున్న వాళ్ళు ఈరోజు డాక్టర్గా అయ్యారు కాబట్టి డాక్టర్ ఒక గౌరవమైనటువంటి ఒక డాక్టరేట్ ఎంచుకున్నారు. దీని ద్వారా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్? మీరు అన్నట్లు మంచి క్వశ్చన్. ఎందుకంటే మనకు ఒక డిజైర్ ఉంటుంది, ఒక కోరిక ఉంటుంది. అంటే మనం ఒక కలెక్టర్ కావాలనుకున్నాం, ఒక డాక్టర్ కావాలనుకున్నాం. సరే, అలాంటిది కాలేకపోయినప్పుడు మనం దాన్ని ఏంటంటే మళ్ళీ మనము ఆలోచన మళ్ళించి ఏంటంటే మనకు ఏదైతే ఇష్టమైన రంగం ఉంది చూసినామో ఆ రంగంలోకి వెళ్ళడానికి అవకాశం తీసుకుంటే కనుక మనకు సాటిస్ఫై ఉంటుంది. నేను కలెక్టర్ కావాలనుకున్నా, సాధ్యపడలేదు, పరిస్థితి సాధ్యపడలేదు. అయినా కూడా నేను చేసిన మళ్ళీ నా యొక్క డిజైర్ను, నా యొక్క కోరికను మరి అంతకే త్రుంచేయకుండా ఏం చేసినట్టు నేను మళ్ళీ సాహిత్యం వైపు, నాకు చిన్నగా ఉన్నప్పుడు సాహిత్యం తెలుసు కాబట్టి నేను ఏమని చేసినంటే సాహిత్యంలో కూడా నేను ఒక మంచి డాక్టరేట్ సాధించవచ్చు నాకు చిన్న కళ ఉండింది, డిజైర్ ఉంది చిన్నగా ఉన్నప్పుడు. సో నేను అందులో పీక్ స్థాయికి వెళ్ళి మరి సాహిత్యంలో చాలా రకరకాల సాహిత్యాలను తయారు చేసి వాటిని ఒక యూనివర్సిటీకి పంపడం జరిగింది. కాబట్టి నాకు ఈరోజు ఏ విధంగా అయితే ఒక కలెక్టర్కి ఇంకా వేరే వాళ్ళకి ఏ విధంగా గౌరవం ఉంటుంది, నాకు ఈరోజు సాహిత్యం ద్వారా కూడా డాక్టర్ సాధించడం వల్ల నాకు అంత మంచి గౌరవం వచ్చినా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది.
ఈరోజు డాక్టర్ పొందడం కూడా నాకు చాలా ఆనందం అనిపిస్తుంది అనమాట. ఓకే సార్, మీరు విద్యార్థిగా ఉన్నప్పుడు మర్చిపోలేని ఏమైనా జ్ఞాపకాలు ఉన్నాయా సార్? ఎస్, తప్పకుండా ఉన్నాయి నరసింహ గారు. నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు నాకు ఎప్పుడు కూడా ముందు ఉండాలని ఆలోచన ఉంటుంది. ఎప్పుడైనా అంటే ముందు బెంచ్లో కూర్చోవాలి, లేదా మనం గురువుల ముందు, ఉపాధ్యాయుల ముందు మనమే ఫస్ట్ కనిపించాలి, నేనే ఆ గొప్పగా కనిపించాలని ఆలోచన నాకు చిన్నప్పటి నుంచి చాలా ముందు ఉంది. ఇప్పుడు ఈ రోజు కూడా నేను ఏమనుకుంటానంటే మనం కూడా ముందుకు వెళ్ళాలి, ఎప్పుడైనా వెనకబడాల్సిన అవసరం తీసుకోవద్దు. కాబట్టి ముందుకు వెళ్ళాలి, ముందు వరుసలో కూర్చోవాలి, ముందు ఆలోచన నాకు చిన్నప్పటి నుంచి ఉంది. కాబట్టి నేను చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే మాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఒకసారి ఎన్సీసీలో జెడ్పిహెచ్ఎస్ దిగ్వాల్ స్కూల్లో ఎన్సీసీ ప్రోగ్రామ్ ఉండింది. అంటే అది నేషనల్ డిఫెన్స్ వాళ్ళకి 11వ లెవెల్లో ఉండే మన ఎన్సీసీ అని. సో అప్పుడు నాకేంటంటే నాకన్నా పెద్దవాళ్ళకి నేను ఎన్సీసీలో గ్రూప్ లీడర్గా ఉండి మరి 100 మందికి నేను కోచింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. నేను బాగా నేర్చుకొని కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మీకు ఏంటంటే మా అక్కడ ఉన్నటువంటి ఎన్సీసీ సార్ ఎవరైతే చాలా మెచ్చుకొని నాకు అప్పుడు దానిలో నేను ఆ ఎగ్జామ్స్లో మంచి పాస్ కావడం జరిగింది. ఒక గ్రూప్ లీడ్ తీసుకొని ఒక లీడర్ ఎదిగి దానిలో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది అనమాట. నాకు అప్పుడు చాలా ఆనందం అనిపించింది ఆ గోల్డ్ మెడల్ సాధించడం వల్ల. అదొక పెద్ద అచీవ్మెంట్. ఓకే సార్, అయితే మీరు ఈ కవితలు రాస్తున్నారు కదా సార్, ఇది మీరు కాలేజీ సమయంలోనా లేకుంటే పాఠశాల విద్యార్థి దశలో ఉన్నప్పుడే మీరు ఈ కవితలు స్టార్ట్ చేశారా? ఎస్, మంచి క్వశ్చన్ అడిగారు సార్. మనకు బాల్యంలో తీసుకెళ్ళి నరసింహ సార్ మీరు. వాస్తవాన్ని నేను చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే 7th క్లాస్ జెడ్పిహెచ్ఎస్ 7th క్లాస్ దిగ్వాల్లో ఉన్నప్పుడు శ్రీశ్రీ గారి యొక్క పుస్తకం జరిగింది, మహాప్రస్థానం పుస్తకం. ఆ పుస్తకంలో ఏముందంటే చాలా గొప్ప వర్డ్స్ అన్నీ కూడా ఒక వజ్ర భరితమైనటువంటి ముత్యాల అంత విలువైనటువంటి మాటలు ఉన్నాయి శ్రీశ్రీ గారి యొక్క సాహిత్యం లోపల, మహాప్రస్థానం లోపల. ఆ పుస్తకం చదివిన మా తెలుగు పండిట్ ఉండే, తను బాగా చెప్పడం జరుగుతుంది. చాలా రాగయుక్తంగా పాటలు పాడడం కానీ, రాగయుక్తంగా పద్యాలు పాడడం కానీ ఆ విధంగా అట్రాక్ట్ అయిపోయిందంటే ఆ శ్రీశ్రీ గారి యొక్క మహాప్రస్థానం చదివిన. అదేవిధంగా రావూరి భరద్వాజ అనేటువంటి ఒక మంచి గొప్ప రచయిత, ఆయన కూడా జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. ఆయన యొక్క పాకుట్రాలని నవలను చదివానప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. ఆ రోజు నేను ఏమంటే డిసైడ్ అయిపోయాను, నేను ఖచ్చితంగా ఒక కవి కావాలా, ఒక రచయిత కావాలనేటువంటి డిజైర్ నాకు ఉండింది. కాబట్టి నేను 7th క్లాసులో చిన్న నాకు వచ్చినటువంటి పదాలతోని, వాక్యాలతో చిన్నగా రాయడం జరిగింది. తర్వాత నేను రాసినటువంటి ఏవైతే పదాలు ఉన్నాయో, వాక్యాలు ఉన్నాయో, కవితలు ఉన్నాయో గురువులకు చూపెట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ నాకు ప్రోత్సహించేవారు. సరేగా ముందు ఇలాగా ఉంటుంది, మీరు రాను నువ్వు పెద్ద యోధులు తయారవుతావు, నువ్వు పెద్ద రచయిత అని చెప్పి నాకు చాలా ఆశ్రయించడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఆశ్రయ బలమేమో నాకు ఈరోజు డాక్టరేట్ స్థాయికి తీసుకురావడం జరిగింది. కాబట్టి నేను చిన్నగా ఉన్నప్పుడే వీటికి బీజాలు పడాడే అని అనుకుంటున్నాను. మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడు మీకు నచ్చిన గురువు ఎవరు సార్? నాకు విద్యార్థి దశలో ఉన్నప్పుడు బాగా నచ్చిన గురువు అంటే దిగ్వాల్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో గోపాల్ రెడ్డి సార్ అని నాకు చాలా మంచిగా నచ్చారండి. ఆయన దుద్దెడ సిద్దిపేట మనకు ఒక జిల్లా అయింది కాబట్టి అక్కడ తను మ్యాథమెటిక్స్ బోధించేవారు. చాలా చక్కగా, ఎంత సమయస్ఫూర్తి సార్ కంటే టైం పంక్చువాలిటీ, ఆయన విద్యార్థులకు చక్కగా బోధించేవారు. ఎటు ఆయన ఫిజికల్ సైన్స్ ఒకటి, తర్వాత ఇది గణితం బోధించేవారు. కానీ చాలా మోరల్ స్టోరీస్ చెప్పి విద్యార్థులకు చాలా చక్కగా ఒక మోటివేట్ చేసి, విద్యార్థులకు డల్గున్న స్టూడెంట్లకు కూడా చాలా చక్కని మోటివేట్ చేసి ఆయన జీవితంలో ఎలా ఎదగాలని చెప్పి చాలా చెప్పారు. కాబట్టి నాకు చాలా పర్సనల్గా ఏంటంటే సార్ నాకు చాలా విషయాలు చెప్పి నాకు ఒక విధంగా చాలా ఆయన సహకరించారు. కాబట్టి నాకు ఆయన గోపాల్ రెడ్డి అని చాలా సంతోషం. గోపాల్ రెడ్డి సార్. సార్ మీ పెళ్ళి పెద్దలు కుదిర్చిన పెళ్ళేనా? మీకు ఎంతమంది సార్ పిల్లలు? వారు ఏం చేస్తున్నారు ఇప్పుడు? మా పెళ్ళి పెద్దలు గురించిన పెళ్ళి అండి మాది. మా పిల్లలు వచ్చేసి మాకు 3 పిల్లలు. అయితే మా మిసెస్ తర్వాత మా 3 పిల్లలు కూడా ఉన్నారు. అయితే మా పిల్లల పేరు ఏంటంటే నేను చాలా ఇష్టపడతాను. అంటే నాకు ఏముంటుందంటే నేను ప్రపంచంలో కూడా 3కి బాగా ఇష్టపడతాను. ఒకటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని, రెండోది మదర్ తెరిసా గారిని, మూడోది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని. అంటే వీళ్ళు నా యూట్యూబ్లో కూడా ఉంటుందండి. వీళ్ళు నాకు ఒకలేమో నాలెడ్జ్ గురువు, ఒకలేమో స్పిరిచువల్ గురువు, ఒకలేమో శాంతి గురువు అని నా యూట్యూబ్లో పెట్టుకోవడం జరిగింది. అంటే నాకు వీళ్ళని ఇద్దరిని చాలా ఇష్టపడతాను. ఎక్కడైతే నా ఆఫీస్ ఉందో, నా ఆఫీస్లో కూడా సిట్టింగ్ ఉన్నప్పుడు నా ఆఫీసు వెనక సైడ్లో వాళ్ళ 3 ఫోటోలు కూడా ఉంటాయి అనమాట. నేను అందులో ఒక భాగం ఏమంటే ఏపీజే అబ్దుల్ కలాం బాగా ఇన్స్పైర్ తీసుకున్నాను. కాబట్టి చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆయన ఏ విధంగా ఎదిగినటువంటి విధానాన్ని బాగా అవపోసన పట్టుకొని ఆ విధంగా ఎదగాలని చెప్పి చాలా సంతోషించాను. సో మా పిల్లల పేరు కూడా ఫస్ట్ మా పాప పేరు ఏంటంటే పెద్దగొల్ల సుప్రియ కలాం అని పెట్టుకున్నాను. సుప్రియ యాక్చువల్ ఉండాలి, కానీ సుప్రియ కలాం అని నేను అది రికార్డెడ్గా, అంటే ఆధార్ కార్డు కానీ ఆమె బర్త్ సర్టిఫికేట్ అన్నింటిలో కూడా రికార్డెడ్గా ఉంది. అదేవిధంగా మా పెద్ద కొడుకు పేరు ఏంటంటే పెద్దగొల్ల సాయినాథ్ కలాం. అదేవిధంగా మా చిన్న కొడుకు పేరు ఏంటంటే పెద్దగొల్ల సోమనాథ్ కలాం అని ఈ విధంగా పేరు పెట్టుకున్నాను. కలాం పెట్టుకోవడంలో కాంతారేం ఏమంటే నేను బాగా ఎంతగానో గౌరవించినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి సైంటిస్ట్ గారి పేరు పెట్టుకోవడం వల్ల మా పిల్లలు ఆ విధంగా ఎదగాలని చెప్పేసి ఒక ఆలోచన ఉంది. కాబట్టి నేను మా పిల్లల పేరు
ఆ విధంగా పెట్టుకుని చాలామంది నాకు స్కూల్లో జాయిన్ చేసినప్పుడు అడుగుతారు అన్నమాట, మీరు హిందువా లేకపోతే ముస్లిం అని అడిగారు నాకు చాలామంది. కానీ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే మా పిల్లలు నేను ఘటించిన తర్వాత కూడా మా పిల్లల పేరు కనుక వింటే, అరే ఒక ఆయన ఇట్లుండే మా తాతగారు ఇట్లుండే వాళ్ళ పేరు నుంచి మాకు ఈరోజు అని చెప్పేసి, ఒకవేళ మా పిల్లల వైపు మొత్తం ఏంటంటే అలా కలాం అనేటువంటి సర్నేమ్ ఎప్పటికీ ఉండిపోతుంది అనమాట. దానికోసమని పెట్టుకోవడం జరిగింది. చాలా మంచి అభిప్రాయం సార్. చాలా మంచి పేర్లు పెట్టుకున్నారు. ఒక మంచి మేధావులు, ఒక దేశానికి రాష్ట్రానికి సేవలు అందించిన వారు. అట్లాగే సార్ మీకు ఇష్టమైన స్నేహితులు ఎవరైనా ఉన్నారా? వారితో ఇప్పటికీ మీకు ఏమన్నా అనుబంధాలు ఉన్నాయా? వారితో చిన్ననాటి స్నేహితులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి మీ ఇష్టమైన స్నేహితుల గురించి చెప్పండి. వాస్తవానికి నాకు చాలామంది చిన్న చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు, తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఫ్రెండ్స్ ఉన్నారు, డిగ్రీలో ఫ్రెండ్స్ ఉన్నారు, తర్వాత ఈ లాలా కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. చాలా సమాజంలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అనేటువంటి మనకు చాలా మనం సాన్నిహిత్యంగా ఉంటాం. నాకు సంగపూర్లో ఉన్నటువంటి కొందరు మిత్రులు రాజు, మోయిన్ అని, వీరన్ అని, విధంగా వెంకటేశం అని, రాయకోడ్లో రమేష్ అని, మొగలయ్య అని, హనుమంతరావు అని, వీళ్ళందరూ కూడా సాయి అని చాలామంది మంచి మిత్రులు. చాలామంది ఇప్పుడు కూడా మేము అందరం కూడా ఒక కలిసిమెలిసి గ్రూపులు, అంటే వాట్సాప్ గ్రూపులు, ఇప్పుడు మనం ట్రెండ్ ఉంది కదా, వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని అందులో మేము మాట్లాడుకోవడం జరుగుతుంది. కాబట్టి చిన్ననాటి అంటే అందరూ కూడా ఫ్రెండ్సే, కానీ ఇంకా చిన్ననాటి ఫ్రెండ్స్ అంటే బాగా మనం మర్చిపోయినటువంటి వీలు ఉంటుంది. కాబట్టి ఈ విధంగా నాకు ఫ్రెండ్స్ ఉన్నారండి, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే సార్. మీకు జీవితంలో మీకు అందిన ఇప్పటి వరకు ప్రశంసల గురించి కొంచెం చెప్తారా? నాకు ఇప్పటి వరకు ఏంటంటే, నాకు తెలుగు సాహిత్యం లోపల, అదేవిధంగా సామాజిక సేవల్లో కూడా దాదాపు నేషనల్ లెవెల్లో 7 అవార్డులు, జాతీయ అవార్డు రావడం జరిగింది. అందులో చాలా అవార్డులు, ఇంకా చాలా ప్రశంస పత్రాలు కూడా 52 ప్రశంస పత్రాలు వచ్చాయి వివిధ రాష్ట్రాల నుంచి వెళ్ళి. 2 అవార్డులు అంటే డాక్టరేట్లు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఇప్పుడు నేను కొన్ని కవితలు అవన్నీ రాశాను కాబట్టి అవి సబ్మిట్ చేస్తే ఇంకా కొన్ని సంవత్సరాల నుంచి కూడా రావడం జరిగింది. రీసెంట్ మనకు వచ్చేసిందంటే ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి కూడా నేను ట్రైనర్గా కంప్లీట్ చేసి, అంటే పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకొని ట్రైనర్గా కంప్లీట్ చేసి, అది కూడా నాకు ప్రశంస పత్రం వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా నిన్న వచ్చేసి ఏంటంటే, మనము సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఆజాదీకి అమృత్ దినోత్సవం, దానిలో కూడా నేను పార్టిసిపేట్ చేసి ఒక సర్టిఫికేట్ కూడా పొందడం జరిగింది. అంటే రకరకాల సర్టిఫికేట్, దాదాపుగా 70-80 సర్టిఫికేట్లు నేను పొందానండి. అదేవిధంగా 7 జాతీయ అవార్డులు, 2 డాక్టరేట్లు తీసుకున్నాను. ఓకే సార్. మీ జీవితంలో మరపురాని ఘటన ఏదన్నా జరిగిందా సార్? ఏదన్నా ఉందా? మరపురాని ఘటనలు అంటే చాలా అన్ని మరపురాని ఘటనలే ఉన్నాయి. కానీ ఏంటంటే స్పెసిఫిక్గా మనం ఒకటి చెప్పడానికి అవకాశం తీసుకోవాలి. నాకు నిజంగా నాకు ఫస్ట్ నాకు నుంచి బహుజన సాహిత్య అకాడమీ నుంచి వెళ్ళి ఢిల్లీలో నాకు జాతీయ సాహిత్య రత్న అవార్డు ఇచ్చారు తెలుగు సాహిత్యంలో కూడా. నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఒక సాహిత్యం రాయడం వల్ల మనకు ఇలాంటి సముచిత ఒక గౌరవం దొరుకుతుందా అనేటువంటి ఆలోచన కలిగింది అనమాట. అప్పుడు వాళ్ళకి ఏంటంటే అక్కడ ఢిల్లీలో జాతీయ సాహిత్య రత్న అవార్డు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ సంఘటనతో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సాహిత్యంలో కూడా మంచి అవార్డు రావడం అనేటువంటిది నాకు ఒక మర్చిపోలేని ఘటనగా భావిస్తున్నాను. ఓకే సార్. అయితే ఇప్పుడు చూసుకుంటే, ఇప్పుడు సాహిత్యం వల్ల సమాజానికి ఏమన్నా ఉపయోగం ఉందంటారా? మీరు సాహిత్యంలో ఇప్పుడు రాస్తున్నారు కాబట్టి, చేస్తున్నారు, మీరు ఇప్పుడు నడిపిస్తున్నారు కాబట్టి ఉపయోగం ఉందంటారా సాహిత్యం వల్ల సమాజానికి? తప్పకుండా సాహిత్యంతో చాలా ఉపయోగం ఉంటుంది. అంటే మనం ఈరోజు గమనించండి, మీరు సమాజం నడుస్తుంది అంటే లిటరేచర్ వల్లనే చాలా మటుకు నేను అనుకుంటాను. ఎందుకంటే మీరు ఒక సినిమా తీసుకోండి, ఇప్పుడు అంటే ఎంటర్టైన్మెంట్లో మనం సినిమా తీసుకోండి, లేకపోతే యూట్యూబ్ వీడియోలు తీసుకోండి, లేకపోతే రకరకాల ఎంటర్టైన్మెంట్లో విభాగాలు తీసుకోండి. మీరు అన్నీ కూడా సాహిత్యం ఉంటే కనుక, మనం ఒక లిటరేచర్ రాస్తే కనుక అది మనం ఎంటర్టైన్మెంట్ సినిమాలు కానీ ఇంకా రకరకాలు ఉన్నాయి కాబట్టి, యూట్యూబ్ కానీ వాట్సాప్ చాలా విషయాలు మనం షేర్ చేసుకునే అవకాశం తీసుకుంటున్నాం. కాబట్టి తప్పకుండా సాహిత్యం వల్ల, అది ఏదైనా సాహిత్యం కావచ్చు, అంటే తెలుగు సాహిత్యం కావచ్చు, హిందీ సాహిత్యం కావచ్చు, ఆంగ్ల సాహిత్యం కావచ్చు, మలయాళం కావచ్చు, రకరకాల సాహిత్యాలు కూడా రకరకాల ప్రదేశాల్లో ఉపయోగపడుతున్నట్టు నా భావన. అది సాహిత్యము తప్పకుండా సమాజానికి ఉపయోగపడుతుంది. అవునంటారా సార్? ఇప్పటి యువత అసలు చదువుకు ప్రాధాన్యత ఇస్తున్నారంటారా, లేకపోతే పనికి ప్రాధాన్యత ఇస్తున్నారంటారా? మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు యువత వచ్చేసి ఏంటంటే, చదువుకు కొంత చదువును పక్కదారి పెట్టేసేసి, పక్క విడిచిపెట్టేసి కొద్దిగా పనికి అవకాశం తీసుకుంటున్నారు. డబ్బు ఒక ప్రాధాన్యత పెరిగిపోవడం వల్ల డబ్బు సంపాదించడం ఆలోచన ఉన్నారు. కానీ నేను చెప్పడం ఏమంటే, నేను దీనిలో ఒక చిన్న వివరణ ఇస్తాను. వాస్తవానికి పిల్లలు, మనకి ఇప్పుడు యువత పిల్లలు ఏం చేయాలంటే, ఫస్ట్ ఏంటంటే చదువుకోవాలి. ఫస్ట్ చదువు అంటే దాదాపుగా మన చదువు ఏదో ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకోవడం చదువు, నా ఉద్దేశంలో చదువు కాదు. తప్పకుండా ఒక విద్యార్థి 10th ఇంటర్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత కనీసం ఒక PhD లెవెల్ వెళ్తే కనుక అది చదవన్న భావన. ఏదో ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకోవడం వల్ల, IIT చేయడం వల్ల అది పెద్ద చదువు కాదు. ఒక PhD స్కాలర్ అయితే నా ఉద్దేశంలో
చదువు లేనప్పుడు ఒకటి తరగతిలాగా భావిస్తారు అనమాట. అది చదువు. కాబట్టి అలా చదువుకున్న తర్వాత మనం ఏంటంటే మనకి ఇష్టమైన రంగంలో వెళ్ళొచ్చు. అంటే వ్యాపారం వెళ్ళొచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, లేదంటే బిజినెస్ పెట్టుకోవచ్చు, లేకపోతే సేల్స్ అండ్ మార్కెటింగ్ వెళ్ళొచ్చు, లేకపోతే మనం ఒక గాయకునిగా, ఒక సామాజికవేత్తగా, కవిగా, కళాకారునిగా ఎన్నో రంగాలు, సినిమా, ఆటోగ్రఫీ దానిలో కూడా వెళ్ళొచ్చు. చాలా రంగాలు, చాలా మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మనం ఏంటంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనము మనకి ఇష్టం ఉన్న రంగంలో వెళ్తే బాగుంటుంది. కాబట్టి ఇంకా వ్యవసాయం కూడా ఉంది. మనం వ్యవసాయం కూడా చేయొచ్చు చదువుకొని బాగా. కాబట్టి మన ముందు యువకులు బాగా చదువుకున్న తర్వాతనే తన ఇష్టమైన రంగంలోకి వెళ్ళాలి. అప్పుడు ఏంటంటే మనకు ఒక జ్ఞానం పెరుగుతుంది. కాబట్టి మనం ఏదైతే ఇష్టమైన రంగంలో వెళ్తున్నామో ఆ నాలెడ్జ్ని వినియోగించి మనం అక్కడ ఆ పని చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బాగా చదువుకొని తర్వాత మనం పనులు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. మీరు సార్ మీరు కవితలు చాలా రాశారన్నారు కదా, అందులో నుంచి ఒక మంచి కవితను ఒకటి వినిపించండి సార్. దాదాపు మీరు అడిగిన క్వశ్చన్ ఎట్లుందంటే చాలా సందిగ్ధం వేసే క్వశ్చన్ ఉందన్నమాట. దాదాపు నేను కవితలు ఒక 2000 కవితలు రాశాను. నేను 2000 కవితలు కూడా చాలా దేనికి అది గొప్ప వాల్యూ ఉంది. సో అలా గొప్పదని నేను చెప్పలేను, కానీ నా దానిలో ఒక చిన్న కవిత మీకు విన్నవించుకుంటున్నాను. అవన్నీ కూడా చాలా చక్కని కవితలే. దానిలో ఏంటంటే ఒక మంచి కవిత, అది వృక్షం గురించి. ఆ కవిత శీర్షిక ఏమనంటే పరోపకారి. కవిత శీర్షిక పరోపకారి. తన శరీరాన్ని కాల్చుకుంటూ మన శరీర భాగాలకు నిరంతరం ఆహారాన్ని అందిస్తుంది. ఇదేంటంటే చెట్టు అనమాట. తను శరీరాన్ని కాల్చుకుంటూ కూడా మన శరీరం కోసం ఆహారాన్ని ఉత్పత్తి చేసి మనకి ఇచ్చినటువంటి ఒక తరువు చెట్టు అనమాట. చాలా గొప్పైనటువంటి విషయము. ఎల్లప్పుడూ నిస్వార్థాన్ని అలవర్చుకుంది పరోపకారమే చేస్తాయి వాటి సంతతంతా. అంటే అది స్వార్థం లేకుండా చెట్లన్నీ కూడా ఏంటంటే మనకే అవకాశం ఇస్తాయి. పండ్లు రూపకం కానీ, ప్రాణవాయువు కానీ, కలప రూపకం కానీ నిస్వార్థంగా మనకు అవకాశం ఇస్తాయి. కాబట్టి ఆ చెట్లన్నీ కూడా నిస్వార్థ సేవ చేస్తాయని చెప్పడానికి అవకాశం తీసుకున్నాను. చెట్లు అన్నీ తానై జీవకోటికి నిజానికి ఆత్మబంధువులే చెట్లు. నిజానికి మనం ఈరోజు బతుకుతున్నామంటే ప్రాణవాయువు కదా. ప్రాణవాయువు లేకపోతే మనం బతికేవాళ్ళం కాదు. కాబట్టి నిజంగా చెట్లు అటువంటి ఆ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తున్నాయి. ఆ ఆక్సిజన్ మనం బతుకుతున్నాం. కాబట్టి చెట్లు నిజంగా మనకు జీవనాధారమైనటువంటి చెప్పుకోవచ్చు. మనం మాత్రం అన్యాయం చేస్తున్నాం. ఎట్లా చేస్తున్నాం అంటే చెట్లు నరికేస్తున్నాం, చెట్లు కాల్ చేస్తున్నాం, కొట్టేస్తున్నాం. కాబట్టి మనం అన్యాయం చేస్తున్నాం. అయినా కూడా చెట్లు ఏం చేస్తున్నాయి తెలుసా? చెట్లు మాత్రం మనందరికీ న్యాయమే చేస్తాయి. చెట్లు మనకు న్యాయం చేస్తాయి. ఏ విధంగా న్యాయం చేస్తాయి అంటే మనం కీడు చేస్తే అవి మాత్రం మనను ఎల్లప్పుడూ కాపాడుకుంటాయి. ఎట్లా కాపాడుకుంటాయి అంటే కన్నురెప్పలు మనకు ఎట్లయితే కాపాడుకుంటాయి కళ్ళను, ఆ విధంగా మనకు ఒక విధంగా ఆహారాన్ని, వృక్ష కలపని, పండ్లని, ప్రాణవాయువుని ఈ విధంగా పెట్టి ఇచ్చి మనకి ఎల్లప్పుడూ కంటికి రెప్పలాగా మనల్ని కాపాడుకుంటాయి. కాబట్టి చెట్లు చాలా విలువైనటువంటి సంపద. చెట్లకు నిజంగా ఆప్యాయత ఎక్కువ ఉంటుంది. ఆప్యాయత అంటే ఒక తల్లి ప్రేమ బిడ్డకి ఎట్లుంటుందో చెట్లు మనకు ఆ విధంగా ఆప్యాయత కురిపిస్తాయి. నిజంగా చెప్పండి, మనం ఏంటంటే ఒక ఎండాకాలం ఉంది. ఎండాకాలంలో మనము ఒక పొలంకి వెళ్తున్నాం అనుకోండి, ఎండ బాగా కొడుతుంది అనుకో, అప్పుడు ఏం చేస్తాం? మనము చెట్టు కిందకి వెళ్ళి సేద తీర్చుకుంటాం. అప్పుడు మనకి ఎంత ఒక తల్లిలాగా ఆప్యాయత తీర్చుకుంటుంది. కాబట్టి చెట్లు మనకి ఎప్పుడు కూడా నిరంతరంగా ఆప్యాయత కురిపిస్తాయి. అదేవిధంగా ఏం చేస్తాయంటే ప్రతిఫలాన్ని ఆశించాయి. చెట్లు ఎప్పుడు కూడా ప్రతిఫలాన్ని ఆశించకుండా మనకు తోడ్పాటుని ఇస్తాయన్నమాట. ఈ విధంగా చెట్లు ఎప్పుడు కూడా వాటికి పండ్లు కాసినా, కలప వచ్చినా, తర్వాత రకరకాల సుగంధ ద్రవ్యాలు వచ్చినా అవన్నీ కూడా అవి తీసుకోవు. ప్రాణవాయువు ఇచ్చినా అవి తీసుకుంటాయి, ప్రాణవాయువు తీసుకోవు. కాబట్టి చెట్లు ఎప్పుడు కూడా సమాజానికి మనకందరు కూడా తోడ్పాటును అందిస్తాయనేటువంటి చక్కని కవిత. దాని పేరు ఏంటంటే అందుకే పరోపకారాన్ని పెట్టడం జరిగిందని నాకు చాలా ఇష్టమైనటువంటిది సార్ అన్నట్లు. చాలా థ్యాంక్ యూ సార్. చెట్ల గురించి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా చెట్లను పెంచాలి అన్నట్టు హరితార కార్యక్రమం చేపడుతూ ప్రజల్లోని చైతన్యం చేస్తున్నది. అందులో భాగంగా మీరు కూడా ఈ కవితను చెట్లకు వల్ల ఏంటి లాభము, చెట్లు మనకేమి ఇస్తాయి, చెట్లు మనకు ప్రాణాన్ని ఇస్తాయి, అన్ని రకాలుగా మీరు కవిత ద్వారా మీరు చాలా మంచి వివరించారు సార్. మీకు ధన్యవాదాలు. అట్లాగే సార్ మీరు పాటలు కూడా పాడతారని విన్నాం. కాబట్టి ఒక మంచి పాట మా గురించి ఒక పాట పాడండి సార్. తప్పకుండా. నేను అంటే ఒక సాహిత్యవేత్త ఏంటంటే పాటలు కానీ, పద్యాలు కానీ, కవితలు కానీ, తర్వాత అదేవిధంగా చిన్న చిన్న మినీ కవితలు కానీ, మాటలు కానీ, నావెల్స్ కానీ, ఇంగ్లీష్ లిటరేచర్ కానీ, సామెతలు కానీ చాలా రాయడం జరిగింది. సో నాకు కూడా పాటలు రాయడం, జానపదాలు ఎక్కువ వస్తాయి.
తర్వాత సినిమా పాటలు అయితే ట్రై చేయలేదు ఇప్పటివరకు. సో నేను ఏంటంటే జానపదాలు ఎక్కువ రాయడం, ఇంకోటి ఏంటంటే సామాజిక స్పృహ కలిగినటువంటి చాలా పాటలు పాడాను అనమాట. అంటే అందులో ముఖ్యంగా నేను ఫస్ట్ రాసిన పాట ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి, తర్వాత మదర్ తెరెసా గురించి, తర్వాత ఆ, మనకు చాలా రకాల పేట్రియాట్స్ ఉన్నారు కదా, స్వతంత్ర సమరయోధుల గురించి చాలా పాటలు రాశాను. అయినా అవన్నీ నాకు గుర్తులేవు కాబట్టి నేను ఈ మధ్యన ఒక చిన్న సామాజిక గేయం రాశాను. నేను అది మామూలుగా అది ఒక 2 లైన్లు మీకు విన్నవిస్తాను. కోటిలోన ఒకడుగా ఉంటావా, నూటిలోన ఒకడైపోతావా, కోటిలోన ఒకడుగా ఉంటావా, నూటిలోన ఒకడైపోతావా, మందలోన ఒకడిగా ఉండి వందలోనే ఉంటావా, మందలోన ఒకడిగా ఉండి వందలోనే ఉంటావా, కోటిలోన ఒకడుగా ఉంటావా. ఏపీజేను చూశావా, ఏమి అందముంది అతనిలోన, ఏపీజేను చూశావా, ఏమి అందముంది అతనిలోన, జ్ఞానం ఉన్నదే కదా అతనిలోన. మదర్ తెరీసను చూశావా, ఏమి ఆస్తి ఉంది ఆమెలోన, మదర్ తెరీసను చూశావా, ఏమి ఆస్తి ఉంది ఆమెలోన, సేవాప్యాయత ప్రేమ ఉంది ఆమె ఆస్తిగా, సేవా ఆప్యాయత అనురాగం ఉంది ఆమెలోన, కోటిలోన ఒకడుగా ఉంటావా, నూటిలోన ఒకడైపోతావా, నూటిలోన ఒకడైపోతావా. అవయవాలు లేని వాళ్ళు అద్భుతాలు చేస్తూ ఉంటే అన్నీ ఉన్న మనమెందుకురా, చిట్ట చివరి వరుసలోన చివరి వ్యక్తి వైపోతావు, అన్నీ ఉన్న మనమెందుకురా, అన్నీ ఉన్న మనమెందుకురా, కోటిలోన ఒకడుగా ఉంటావా, నూటిలోన ఒకడైపోతావా, నూటిలోన ఒకడైపోతావా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, మంచి పాట పాడారు, మీకు ధన్యవాదాలు సార్. బాగుంది ఇప్పటి వరకు సమయం ఇచ్చినందుకు, అదేవిధంగా ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి ఇంకా మంచి పేరు సంపాదించుకోవాలని, మన మండలాన్ని కాకుండా మన జిల్లాను కూడా ఒక మంచి గుర్తింపు తీసుకొస్తారని తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.